వీడు నా తమ్ముడు లాంటి, వీడు నా తమ్ముడు. ఇంట్లో క్లీన్ చేయబోతే ఉంటుంది బూజు, ఈ సినిమా చూశాక అవుట్ అయిపోయింది నా ఫ్యూజ్. హాయ్ గాయ్స్, తమ్ముడు 2025 మూవీ చూస్తాను భయ్య. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్స్ కొంచెం రైమింగ్ లో మాట్లాడుతుంటుంది, అందుకే స్టార్టింగ్ లో నేను కూడా రైమింగ్ లో మాట్లాడా. అబ్బా తమ్ముడు, ఇది యాక్చువల్లీ రివ్యూ కాదు భయ్య, ర్యాంట్. ఈ సినిమా అంతా అంబర్ గొడుగు అనే ఫిక్షనల్ ప్లేస్ లో జరుగుతుంటుంది, కానీ సినిమా చూశాక అంబర్ గొడుగు పెట్టాడు కదా ఇంత పొడుగు అన్న ఫీలింగ్ కలిగింది. ఇది యాక్చువల్లీ నిథిన్స్ అత్తారింటికి దారేది లాగా ఫీల్ అయినట్టున్నారు, కానీ క్లియర్లీ ఇది అస్సాంకి దారేది. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గారు ఒక కొత్త వరల్డ్ ని చూపిద్దాం అనుకున్నారు, కానీ చుక్కలు చూపించారు. సినిమా పేరు తమ్ముడు, కానీ మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోయాయి. సినిమా ఎండింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది భయ్య, ఒక పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ తో అడుగుతాడు, సరే నా చచ్చిపోయాడు కదా ఏమని రాసుకోమంటారని. మీ టు మై సెల్ఫ్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ, చెండు బామ్ రాసుకో. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఒక్కోళ్ళంటే ఒక్కోళ్ళు కూడా బాగా చేయలేదు భయ్య. పర్ఫార్మెన్స్ తప్పు వాళ్ళది కాదు, స్క్రిప్ట్ అలా ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా స్కిప్ చేసేయచ్చు, ఆ లెవెల్లో ఉంది. లయా గారు నాకు చాలా ఇష్టం భయ్య, ఆమె ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తున్నారు, బట్ షీఈ్ ఆల్సో వేస్టెడ్. బ్యాడ్ కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. ఈ సినిమా ఒక్కోళ్ళకి మాత్రం నచ్చుతుంది. టెంపర్ సినిమాలో ఒక విలన్ ఉంటారు కదా, ఆయన పేరు నాకు ఐడియా లేదు. అన్ని సినిమాల్లో ఆయన పెద్ద జుట్టు వేసుకొని ఉంటారు, మాక్సిమం విలన్ క్యారెక్టర్స్ ప్లే చేశారు ఆయన ఈ సినిమాలో హెయిర్ కట్ తో కనిపిస్తారు, చాలా క్లీన్ గా క్లాసీగా ఉన్నారు ఆయన. వాళ్ళ మదర్ కి ఈ సినిమా నచ్చుతుంది, ఎందుకంటే కొడుకు హెయిర్ కట్ చేయించుకున్నాడు కదా ఫైనలీ, సో షీల్ ఫీల్ హ్యాపీ. ఈ సినిమాలో అన్ని నెగటివ్స్ భయ్యా, ఓ 2-3 పాజిటివ్స్ ఉన్నాయి. అవేంటంటే విలన్ క్యారెక్టరైజేషన్ ఇనిషియలీ బాగుంది, అండ్ కొన్ని షార్ట్స్ బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఇంకా మిల్క్ మిక్స్ అయిపోతుంటది, ఇనీషియల్ 2-3 మినిట్స్ బాగుంది సినిమాలో. అండ్ అజ్నీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అంతే భయ్యా, చూడొచ్చా అంటే చూడండి, నాకైతే నచ్చలేదు సినిమా. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.75 టమాటోస్ భయ్యా. అబ్బా తమ్ముడు, ఒకవేళ మీరు ఈ సినిమా చూసింటే మీరేంటి టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.